డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడెంలో మహిళలు రోడ్డు లేని ఇబ్బందులను వ్యక్తం చేస్తారు. మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ మాట్లాడుతూ 15 ఏళ్లుగా రోడ్డు సమస్య పరిష్కారం కాలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే శృంగా రోషన్ కుమార్, మంత్రి పార్థసారథి కలిసి 20 కోట్లతో రోడ్డు శాంక్షన్ చేసినప్పటికీ కాంట్రాక్టర్ లోపం వల్ల పనులు నిలిచిపోయాయని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకుని రోడ్డు పూర్తి చేసి గ్రామానికి ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. ఉచిత బస్సు కావాలని కోరుకుంటున్నాం. చాలా ఇబ్బంది ఉందండి రోడ్లు వల్ల. రోడ్లు అసలు ఏవి వెళ్తానికి, ఆటోలు తిరగటానికి ఇబ్బంది పడుతున్నాం బాగా. బండి ఉంటేనే కానీ చింతలపూడి వెళ్తున్నాం. ఆటోల కోసం 12 వరకు కూర్చున్నా కానీ ఒక ఆటో తిరగట్లేదు. రోడ్లు బాగోలేక మేము ఈ లైన్కి రావట్లేదు అంటున్నారు ఆటో వాళ్ళు. ఆ రోడ్డు కొంచెం బాగు చేసి మా ఊరికి బస్సు ఎత్తే మేము ప్రయాణంలో ఇబ్బంది లేకోకుండా ఉంటామండి. రోడ్లు కొంచెం రోడ్డు పైపైన ఆ గోతులు అన్నా పూడిపి కొంచెం బాగు చేపియాలని అడుగుతున్నామండి. మా ఊరికి ఇంకా కావాల్సినంత సదుపాయం కావాలని కోరుకుంటున్నాం. రోడ్డు బాగు చేయాలని కోరుకుంటున్నాం. చింతలపూడి మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలో చెట్టివారిగూడెం గ్రామం నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ 15 సంవత్సరాలుగా రోడ్డు లేని కారణంగా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని మొత్తం మీద రోడ్డు శాంక్షన్ చేయించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వారి దయ వల్ల రోడ్డు శాంక్షన్ అయింది. అట్లాగే మన ఎంపీ గారు, అలాగే మన రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పార్థసారథి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ ఈ కాంట్రాక్టర్ లోపం వల్ల 20 కోట్లు మంజూరైంది. కాంట్రాక్టర్ లోపం వల్ల ఈ వరకు ముందుకెళ్ళలేదు. తక్షణమే ఈ కాంట్రాక్టర్ని కొంచెం లైన్ లేపి, ఎందుకంటే గతంలో జనసేన కార్యకర్తలు కూడా ఊరేగింపుగా తిరిగి ఇది కూడా చేశారు, పాదయాత్ర కూడా చేశారు. వీళ్ళందరి దయ వల్ల మొత్తం మీద ఈ 20 కోట్లు మంజూరైంది. ఈ మంజూరైన పుణ్యం అంట ఏ పని ముందుకెళ్ళలేదు. అన్నీ ఉండి అల్లుడు నోట్లో చెల్లిలాగా తాపరించాడు ఈ కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ ఇప్పుడైనా వేగంగా చేస్తే గుంటలో పుట్టే చాలు, మాకు ఉచిత బస్సు మా లేడీస్కి అందరూ కూడా ఆనందంగా మెచ్చుకుంటారు. మరియు లేడీస్ మాట్లాడండి.